గైస్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ సౌండ్ బార్ వచ్చేసరికి చాలా మంది కొని అన్బాక్సింగ్ ఆల్రెడీ అయితే చేశారు, కొని చేశారా, రివ్యూ పంపించారా మనకైతే తెలియదు కానీ అయితే నేనైతే కొన్నాను భయ్య. నేను కొని రివ్యూ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి LG 65 TR. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో చూస్తే 20,000 రూపాయలు అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ ఇది 25,000 నుంచి తగ్గుండు 20,000 అయితే వచ్చింది. మేబీ రేపు సేల్ అయితే జరగబోతుంది ఫ్లిప్కార్ట్ లో. ఇది మన రిపబ్లిక్ డే సేల్ జరగబోతుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో. ఈ సేల్ లో ఇది మ్యాక్స్ 18,000 కి వచ్చిన, ఒకవేళ ఇంకా తక్కువ 15,000 కి 16,000 కి వచ్చిన మరి దీన్ని కొనొచ్చా? దీని బేస్ క్వాలిటీ ఎలా ఉంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే వోకల్స్ క్వాలిటీ ఎలా ఉంది, సరౌండ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే డాల్బీ డిజిటల్ వరకే సపోర్ట్ చేస్తుందా, ప్రైస్ వర్తా కాదా, ఇలాంటి చాలా లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. ఆ క్వశ్చన్ తో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా నేను రేజ్ చేస్తున్నాను, వినండి, క్లియర్ గా వినండి, ఇంటి వరకు చూడండి. ఖచ్చితంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందో కూడా క్లియర్గా చెప్తాను. సింపుల్, నేను దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఒక యూజర్ మాన్యువల్ అయితే మనం బయటపడింది. యూజర్ మాన్యువలే కదా అని చెప్పేసి అందరూ యూజర్ మాన్యువల్ వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తారు. కానీ ఆ యూజర్ మాన్యువల్ కూడా చెక్ చేయాలని చెప్పేసి నేనైతే అంటాను. ఎందుకంటే దానిలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది నిజంగానే 600 వాట్స్ అవుట్పుట్ తోటి వస్తుందా అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను ఈ యొక్క వీడియోలో. అందరు 600 అనుకుంటున్నారు కదా, చూద్దాం. మరి బాక్స్ అయితే ఇది అన్నమాట. సింపుల్ బాక్స్ మీద మనకైతే కనపడుతుంటుంది అన్ని స్పెసిఫికేషన్స్. LG టీవీ ఉంటే ఖచ్చితంగా ఇది తీసుకోవడానికి ట్రై అయితే చేయవచ్చా చేయకూడదా అని దాని గురించి కూడా చెప్తాను. సో మరి ఇది 600 వాట్స్ అనేది అంటున్నారు. మనకి బాక్స్లో వచ్చేసరికి ఈ సబ్బూఫర్ ఉంటుంది, సౌండ్ బార్ అయితే ఉంటుంది, 2 బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అంటే సబ్బూఫర్కి, సౌండ్ బార్కి, దీంట్లో ఒక బ్యాక్ రేట్ స్పీకర్స్కి మనం పవర్ అవుట్పుట్ అయితే ఇవ్వాలి. 3 పవర్ కేబుల్స్ అయితే వస్తాయి. మరి దీని సంగతి ఏంటి బ్రో అంటే మాత్రం యాక్చువల్గా నీకు ఈ పవర్ కేబుల్ ఇస్తాం కదా, దీని పవర్ పోర్ట్ ఉంది, పవర్ ఇస్తాం కదా, ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ అయితే ఉన్నాయి. దాంట్లోకి వీళ్ళు ఒక 10 to 15 ఫీట్స్ కలిగిన ఒక వైర్ అయితే ఇస్తున్నారు. ఆ వైర్ ద్వారా దీని నుంచి తీసుకొని దీనికి ఇస్తే ఇది ఆటోమేటిక్గా దీనికి పవర్ ఆన్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా వైఫై త్రూ వచ్చేసరికి ఈ సౌండ్ బార్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇలాగైతే వీళ్ళైతే తీసుకొని అయితే వచ్చారు. అంతెందుకు దీన్ని కూడా పవర్ ఇస్తే దరిద్రము వెళ్ళిపోయేది కదా. అండ్ ఇది కూడా మనకు వైర్లెస్ త్రూ అండ్ జస్ట్ దీనికి పవర్ అయితే ఇవ్వాలి. ఇంకా ఏమొచ్చాయంటే ఆప్టికల్ కేబుల్ అయితే వచ్చింది, యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది, ఇంకా రిమోట్ అయితే వచ్చింది. రిమోట్లో వేసుకోవడానికి కోసం మనకు 2 బ్యాటరీస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఈ యొక్క సౌండ్ బార్ని మనం వాల్ మౌంట్ చేసుకోవడం కోసం బ్రాకెట్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు. రిమోట్ గురించి మాట్లాడంటే మాత్రం మీరు అందించిందే, నేను ఎప్పటి నుంచో LG 95 TR చేశాను అన్బాక్సింగ్, అలాగే 9CS ఏదో ఉంది అది కూడా చేశాను, 77 TY కూడా చేశాను, ఇప్పుడు 65 TR చేస్తున్నాను, నెక్స్ట్ రాబోతుంది 75 TR కూడా చేస్తాను, వెయిట్ చేయండి. సో ఇలా అన్నీ చేసుకుంటూ వస్తుంటే సేమ్ రిమోట్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఎక్కడ కూడా చేంజ్ అయితే చేయలేదన్నమాట. అది ప్లాస్టిక్ మేడెడ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ అక్కడ ఈక్వలైజర్ కానీ, సెట్టింగ్స్ బటన్ కానీ, వాల్యూమ్ ఓపెన్ బటన్స్ అన్నీ అయితే అక్కడైతే ఉంటాయి. రిమోట్ మంచిగా మెరుస్తుంది అనమాట, ఎందుకంటే గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు కాబట్టి. మరి సౌండ్ బార్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే సింపుల్. ఫ్రంట్ సైడ్ యాస్టీస్గా మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది, 3 స్పీకర్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో డిస్ప్లే లైట్స్ అయితే ఉండవు కానీ LED లైట్ నచ్చినవి అయితే ఉంటాయి అనమాట. అవి వెలుగుతూ ఉంటాయి. అంటే మనం రిమోట్ ప్రెస్ చేసినప్పుడు వెలుగుతూ ఉంటాయి, మోడ్ చేంజ్ చేసినప్పుడు వెలుగుతాయి అన్నమాట. ఈ సౌండ్ బార్కి టాప్ పొజిషన్లో LG బ్రాండింగ్ లోగో వచ్చేసరికి కానప్పుడు ఇక్కడ బటన్స్ అయితే ఉంటాయి. అంటే బ్లూటూత్ బటన్ ఉంటుంది, ప్లస్ అండ్ మైనస్ అంటే వాల్యూమ్ ఓపెన్ బటన్, ఇంకో మోడ్స్ బటన్ అయితే ఉంది, మోడ్స్ని చేంజ్ చేసుకునే బటన్, ఇంకో ఆఫ్ బటన్ అయితే ఉంది. ఈ యొక్క సౌండ్ బార్కి బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం ఒక పవర్ పోర్ట్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనం దీనికి పవర్ అయితే ఇవ్వాలి. ఇంకా USB పోర్ట్ అయితే ఉంటుంది. ఆప్టికల్ కేబుల్ ఇచ్చారు కాబట్టి ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. HDMI ARC పోర్ట్ కూడా అయితే ఉంటుంది. HDMI కేబుల్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇది బ్లూటూత్ 5.3 వర్షన్ తోటి అయితే వస్తుంది. సో తొందరగా మనకు మొబైల్ త్రూ కనెక్ట్ అయితే అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మరి బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ప్రీమియంగా అయితే అనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగా అయితే ఉంది. అవుట్పుట్ ఎంత, దీని డ్రైవర్స్ ఎన్ని ఇంచెస్ డ్రైవర్స్ యూజ్ చేశారంటే అలాంటి ఇన్ఫర్మేషన్ LG వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇంకా సబ్బూఫర్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ వుడెన్ తోటి బిల్డ్ చేశారు మొత్తం. అటు సైడ్ చూసినా కూడా, ఫ్రంట్ సైడ్ చూస్తే మాత్రం మీకు క్లాత్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. క్లాత్ తోటి మనకు క్లీన్గా చేశారన్నమాట డిజైన్. లోపల ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు సబ్బూఫర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ రిఫ్లెక్షన్ పోర్ట్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడే కనెక్టివిటీ పోర్ట్ అయితే ఉంటుంది, పవర్ కనెక్టివిటీ పోర్ట్, పేరింగ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క సబ్బూఫర్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ బాటంలో ఏవైతే వీళ్ళు రబ్బర్ గ్రిప్స్ అయితే ఇస్తున్నారు, ఇది చాలా ముఖ్యం బిగులు. నేను మొన్ననే ఒక వీడియో చేశాను,
అది నా SW5 సబ్బూఫర్కి పోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను అండ్ అలాగే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కూడా తీసుకొని అయితే వచ్చాను. ఆ వీడియో చూడండి, ఈ థంబ్నెయిల్ తోటి ఉంటుంది, చూసి ఒకసారి చూడండి. మీకు సబ్బూఫర్ ప్రాబ్లం మీ ఇంట్లో మీకు సబ్బూఫర్ ఉంటే, మీ సబ్బూఫర్లో ప్రాబ్లం ఉంటే నేను ఆ వీడియోలో చెప్పాను, చూడండి ఒకసారి తెలుస్తుంది. దీని యొక్క డ్రైవర్స్ ఎంత ఇచ్చారని తెలియదు, దీని యొక్క అవుట్పుట్ ఎంత ఇచ్చారని కూడా తెలియదు. సబ్బూఫర్ క్వాలిటీ బాగుంది. బ్యాక్ రేట్ స్పీకర్ గురించి మాట్లాడుకుంటే రెండుంటే దీంట్లో 3 ఇంచెస్ డ్రైవర్స్ అయితే ఇచ్చారు, ఇదైతే తెలిసింది. ఇది కూడా బిల్డ్ క్వాలిటీ బాగుందన్నమాట, మొత్తం ప్లాస్టిక్ మేడ్ బిల్డ్ క్వాలిటీ. ఇంకా ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు, హోల్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్. పవర్ పోర్ట్ ఒకదానికి ఉంటుంది, ఒకదానికి అయితే ఉండదు. సో ఇలాగైతే ఈ యొక్క బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మరి ఇప్పుడు దీని టోటల్ అవుట్పుట్ ఎంత అంటే 600 వాట్స్ అవుట్పుట్ అయినది ఈ సౌండ్ బార్ది అన్నమాట. మరి నిజంగానే 600 వాట్సా అంటే మనం ఎలా చెప్పాలి అంటే మాత్రం 600 వాట్స్ అంటే కంపెనీ చెప్తుంది కాబట్టి 600 వాట్స్, కానీ కంపెనీ కూడా ఇంకో మాట అయితే అంటుంది, ఇది డిస్ట్రాక్షన్ అయితే వచ్చే విధంగా మనం డిజైన్ చేసాము అన్నట్టే అంటున్నారు. బట్ నేను చెక్ చేసినప్పుడు డిస్ట్రాక్షన్ వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ వీళ్ళు ఏమి ఇచ్చారో చూపిస్తాను, చూపించిన తర్వాత మీకు కూడా ఒక క్లియర్ ఐడియా అయితే వస్తే దాని గురించి నేనైతే చెప్తాను. సింపుల్, ఇక్కడ మీరు ఒకసారి ఈ యొక్క ఇమేజ్ చూడండి, ఇక్కడ నేను పెడుతున్నాను, అది మన యూజర్ మాన్యువల్ ఇమేజ్. ఇంకా మీరు చెక్ చేస్తే సౌండ్ బార్ టాప్ పొజిషన్లో కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు రిఫరెన్స్ అని ఇచ్చేసి THD వాల్యూమ్ అన్నీ అయితే ఇచ్చారు. సౌండ్ని చాలా డిస్ట్రాక్షన్ చేసి ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వబోయే స్టేజ్లో మెజర్ చేసిన పవర్ అవుట్పుట్ అని చెప్పొచ్చు. మీరు క్లియర్గా ఇక్కడ నేను జూమ్ చేసి మరీ పెడుతున్నాను చూడండి. అలాగే నేను సైడ్కి కూడా ఇంకొక పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో ఇచ్చినది కూడా చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. LG బాక్స్ పైన మాత్రం 600 వాట్స్ నెంబర్ని ఈ కండిషన్లో మెజర్ చేసిందని దీని అర్థం అని చెప్పొచ్చు. THD 30% అంటే బ్యాడ్ అని చెప్పాలి, అంటే అన్వాంటెడ్ సౌండ్ పర్సెంటేజ్ అని చెప్పొచ్చు. 0.1% నుంచి 1%లో స్టూడియో క్లీన్ ఆడియో అయితే ఉంటుంది. 5% నుంచి 10% యాక్సెప్టబుల్ కన్జ్యూమర్ ఆడియో అని అయితే అనొచ్చు. 30% అంటే సౌండ్ డర్టీగా, హార్ష్గా, మడ్డిగా అయితే ఉంటుంది. 30% డిస్ట్రాక్షన్ అంటే బేస్ బూమ్లా ఉంటుంది, డైలాగ్ క్లారిటీ ఆల్మోస్ట్ పోతుంది, కంటిన్యూస్గా వినలేమని చెప్పొచ్చు. మరి LG ఎందుకు ఈ ప్రింట్ని చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే బిగ్ నెంబర్ చూపించడానికి అంతే. 600 వాట్స్ అని చూస్తే కస్టమర్ ఎగ్జైట్ అవుతాడు. బట్ బాక్స్ కింద స్మాల్ టెక్స్ట్లో స్టార్ అయితే పెట్టారు, అది చూడొచ్చు. THD 30% మెన్షన్ చేశారు కాబట్టి సో లీగల్గా ఇది కరెక్ట్ అని చెప్పొచ్చు, ప్రాక్టికల్గా మిస్లీడింగ్ అని అయితే చెప్పొచ్చు. మరి యాక్చువల్గా యూజబుల్ ఎంత అంటే 440 వాట్స్లో THD వాల్యూ అనేది 10% రియల్ యూజబుల్ అయితే ఉంటుంది. 600 వాట్స్లో THD 30% రిఫరెన్స్ అంటే మార్కెటింగ్ గిమ్మిక్ అని అయితే అనొచ్చు. వన్ లైన్ ట్రూత్ చెప్పాలి అంటే మాత్రం 600 వాట్స్ అంటే లౌడ్ నెంబర్ అని చెప్పొచ్చు, 440 వాట్స్ అంటే రియల్ సౌండ్ అనేది చెప్పొచ్చు. సో ఇలాగా నేను క్లియర్గా చెక్ చేశాను అనమాట. సో అల్లాటప్పగా ఏదో యూజర్ మాన్యువల్ ఇచ్చి ఇది ఎంత ఉంది అని అయితే నేను చెక్ చేసే రకానైతే కాదు. నా చెవులారా నేను విని అండ్ నా చేతులారా పట్టుకునే డిజైన్ని, అలాగే నా కళ్ళారా టీవీని చూసి బ్లాక్ లెవెల్స్, కలర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుకోవడం, ఇంకొకటి ప్రొజెక్టర్ అయినా ఇంకా వేరే ఏదైనా కానీ, మొబైల్ అయినా కానీ, ఏదైనా కానీ ఇలా నా చేతులారా పట్టుకొని నేను రివ్యూ అయితే చేస్తున్నాను. అండ్ ఎందుకంటే నేను ఒక్కనే టీమ్ అండ్ నేను ఎప్పటికీ ఒకవేళ నేను ఎదిగినా కూడా నా చేతులారా పట్టుకొని నేను చెక్ చేసినవి రివ్యూయే మీకైతే ఇస్తుంటాను ప్రతి ఒక్కసారి. ఎడిటర్స్ని పెట్టుకోవచ్చు, లేకపోతే లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం వర్కర్స్ని పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైతే సినిమాటిక్ లెవెల్గా మీకు కనపడాలి, మంచిగా కనపడాలి అంటే మాత్రం అలాగా మనం పెట్టుకోవచ్చు. కానీ ఏదైతే రివ్యూ చేయడానికి అంటే ఒక మొబైల్ రివ్యూ చేయడానికైనా, అలాగే ఒక టీవీ రివ్యూ చేయడానికైనా వేరే వ్యక్తులని మనం హైర్ చేసుకొని అది చెక్ చేయండి రా భయ్, నాకు ఏమేమి ప్రాబ్లం ఉందో రాసియండి రా భయ్ అని చెప్పేసి ఆ రాసిన స్క్రిప్ట్ని మన ఫేస్ వాల్యూ ఉందని చెప్పేసి ముందుకు వచ్చేసి మేము ముందుకు ఏది సూపర్ ఉంది, ఇట్లా బాగుంది అని చెప్పే రకానైతే కాదు. సో జెన్యూన్గా, ట్రూగా మీకు రివ్యూ అయితే ఉంటుంది. అది నేను అన్ని కొన్నవే రివ్యూ అయితే ఉంటాయి. కాకపోతే నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. రియల్గా చెప్పాలంటే నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఏదైనా జెన్యూన్గా నేను కొంటాను, జెన్యూన్గా రివ్యూ చేస్తాను. కానీ కొనాలి అంటే పైసా పక్కా కావాలి. ఈ చిన్న యూట్యూబరు అది కూడా 1.5 lakh ఉన్న చిన్న యూట్యూబరు అంత పెద్ద మొత్తంలో కొనాలి అంటే మాత్రం మీరు చేయాల్సిన సింపుల్ పని, మిమ్మల్ని మనీ అడగను, ఇక QR పెట్టేసి దానికి పంపండి అని కూడా అనడను. సింపుల్, మనకు సేల్స్ అయితే వస్తాయి. లేకపోతే ఎప్పుడైనా మీరు టీవీ కొనాలన్నా, సౌండ్ బార్ కొనాలన్నా, AC, ఫ్రిడ్జ్ ఇలాంటివి ఏమైనా కొనాలి అన్నా కూడా కంపల్సరీ జస్ట్
నాకు ఈ నెంబర్కైనా పింగ్ అయితే చేయండి, లేకపోతే మన టెలిగ్రామ్ రీఛానల్లో జాయిన్ అయ్యి సేల్ జరిగినప్పుడు మన లింక్స్ ద్వారా కొంటే అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ నేను ఇంకా ఏమైనా యాడ్ చేయాలైతే అనుకుంటే ఈ యాడ్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చేసరికి మినీ ఎక్యూఎల్ఈడి మీద ఎక్కువ ఫోకస్ చేద్దామని, అలాగే ఇంకా ఆర్జీబీ మినీ ఎల్ఈడి వస్తుంది. అలాంటి న్యూ టెక్నాలజీ హిందీలో తప్ప తెలుగులో ఎవరైతే తీసుకురారు, మరి మీ సపోర్ట్ ఉంటేనే అదైతే జరుగుతుంది. మరి మీకే వదిలేస్తున్నాను. ట్రూ జెన్యూన్ రివ్యూవర్ని బతికిస్తారా, సావగొడతారా, మీకే వదిలేస్తున్నాను. ఇక నేనేం చెప్పను, మరి నవ్వే వస్తుంది భయ్య సావగొడతారా అంటే. మరి ఎంత చెక్ చేసి ఏం చేద్దాం, మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఓకే, మనం ఈ టాపిక్లోకి వచ్చేద్దాం. ఇలాగైతే ఉంటుందన్నమాట, ఇలాగైతే ఉంటుంది టోటల్గా వాట్స్ అనేది. మరి 440 మీరైతే అనుకోండి, నేనైతే 440 వాట్స్ అనుకుంటే మీరు 600 అయితే అనుకోండి, అది మీ ఇష్టం, మీకు డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సౌండ్ బార్ని నేను నా దగ్గర ఉన్న సోనీ టీవీ అయితే ఉంది, సోనీ టీవీ తోటి కనెక్ట్ అయితే చేసేసాను. అది కూడా HDMI త్రూ కనెక్ట్ చేయగానే సౌండ్ బార్ అయితే రాలేదండి. నిజంగా చెప్పాలంటే, లిటరలీ చెప్పాలంటే సౌండ్ బార్ రాలే. కొంచెంసేపు కన్ఫ్యూజ్ అయితే అయ్యాను. కన్ఫ్యూజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్ని సొల్యూషన్ వెతకడం మొదలుపెట్టాను. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఇది నేను ఏమనుకుంటానంటే, ఎప్పుడు నా సోనీ టీవీకి డాల్బీ అట్మాస్ త్రూ నేనైతే ఇస్తుంటాను. నా దగ్గర సోనీ వారియట్ ఉంది, సబూఫర్ అయితే ఉంది, బ్యాక్ రేట్ స్పీకర్స్ ఉన్నాయి కదా, మీకు తెలుసు. అలాగా నేను డాల్బీ అట్మాస్లో DTS:Xలో వింటుంటాను కదా. సో అలాగా ఈ సౌండ్ బార్ కూడా సపోర్ట్ చేస్తుందేమో డాల్బీ అట్మాస్ అని చెప్పేసి పాస్ త్రూలోనే ఉంచాను. కాకపోతే అక్కడ చేయాల్సింది ఏంటంటే, మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా ఈ సౌండ్ బార్ కొనేటప్పుడు మీ యొక్క టీవీ పాస్ త్రూలో ఉందా, లేకపోతే డాల్బీ డిజిటల్ ప్లస్లో ఉందా, అంటే డాల్బీ డిజిటల్లో ఉందా, మోడ్స్ని మనం మార్చుకోవాలన్నమాట. ఓకేనా, ఆడియో ఫార్మేట్ని మార్చుకున్నప్పుడు మీకు డాల్బీ డిజిటల్లో పెట్టండి, ఈ సౌండ్ బార్ వర్క్ అయితే అవుతుంది. ఏంది పెట్టగానే రావట్లేదు అనుకుంటే అదొకటి మరి ప్రాబ్లం అయితే అవుతుంది. క్లియర్గా చెక్ చేసుకొని ఎప్పుడైనా కానీ. అలా పెట్టిన తర్వాత నాకైతే వచ్చేసింది. వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ అంటే ఎటువంటి చేంజెస్ చేయకుండా నేను క్లియర్గా సౌండ్ అయితే విన్నాను. అది కూడా ఈ సబూఫర్ని నేను ఫ్రంట్ ఏదైతే ఎప్పుడు SW5 పెడతానో అక్కడ నేను పెట్టేవాడిని అనమాట. పెట్టాను. పెట్టిన తర్వాత విన్నప్పుడు నాకు ఓకే పర్వాలేదు, ఇంకా సౌండ్ ఏదో ఇంకా కావాలి కదా అని అయితే అనిపించింది. నాకు సడన్గా ఒకటైతే గుర్తుకొచ్చింది. మన సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ అయితే చేశారు, ఈ యొక్క LG 65TR వాడుతున్నామన్నా నాకు అసలు బేస్ అసలు రావట్లేదు, అసలు ఎలా సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి అని ఇలా మెసేజ్ చేశారు. ఒకసారి చూడండి బ్రో, LG థింక్ యాప్ ఏమైనా ఉందా లేదా ఒకసారి కనెక్ట్ చేసుకొని చెక్ చేయండి బ్రో అంటే మాత్రం నేను చెక్ చేసినప్పుడు LG థింక్ యాప్ నుంచి ఇదైతే కనెక్ట్ అయితే అవ్వట్లేదు, నాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా కనెక్ట్ అయిందా కింద కామెంట్ చేయండి. నాకు కనెక్ట్ అవ్వట్లేదు. మనం చేంజ్ చేయాలన్నా అంటే దీని యొక్క బేస్ని చేంజ్ చేయాలన్నా, దీని బ్యాక్ రేట్ స్పీకర్స్ని హై వాల్యూమ్లో పెట్టుకోవాలన్నా, సౌండ్ బార్ యొక్క హై వాల్యూమ్లో పెట్టుకోవాలన్నా రావట్లేదు. సో మనకు ఓన్లీ రిమోట్లో మాత్రమే ఈక్వలైజర్ మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అది నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, కావాలంటే చెప్పండి. నేనైతే బేస్ని పెంచుకున్నాను, తర్వాత బ్యాక్ రేట్ స్పీకర్ని పెంచుకున్నాను, తర్వాత సౌండ్ బార్లో కూడా ఇంక్రీజ్ అయితే చేశాను అనమాట సైడ్స్కి. సో అప్పుడు పెట్టిన తర్వాత పెట్టడమే కాదు, నేను ప్లేస్మెంట్ కూడా చేంజ్ చేశాను. ఎవ్రీ టైం టీవీ ముందర పెట్టేటోని ఈసారి నా 2 సోఫాల బ్యాక్ సైడ్ SW5 ప్లేస్మెంట్ కూడా చేంజ్ చేశాను. అక్కడ చేంజ్ చేసి పెట్టిన తర్వాత బేస్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. నేను కొన్ని ఆడియో క్లిప్స్ అయితే ప్లే అయితే చేస్తాను, వినండి. అది కూడా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి ట్రై అయితే చేయండి. నేను దీన్ని 100% వాల్యూమ్లో పెట్టుకున్నా కూడా డిస్ట్రాక్షన్ అయితే రాలేదు. రియల్గా చెప్పాలంటే డిస్ట్రాక్షన్ రాలేదు. చాలా లౌడ్గా అయితే వస్తుంది, చాలా క్లారిటీగా అయితే వస్తుంది ఈ యొక్క సౌండ్ బారు. ఇంకోటి ఏంటంటే బేస్ వచ్చేసరికి డీప్ బేస్ కానీ, మిడ్ బేస్ కానీ, ఇంకా లోవర్ బేస్ కానీ ఇలాగైతే నేను చెక్ చేశాను. ఈ బేస్లో చెక్ చేసినప్పుడు డీప్ బేస్లో మాత్రం అంటే లోవర్ బేస్లో మాత్రం సూపర్గా అయితే వస్తుందన్నమాట. చెస్ట్ థంపింగ్ వైబ్రేషన్ అయితే ఇస్తుంది ఈ యొక్క సబూఫర్ అనమాట. అంటే ఆ బేస్ ఎలా వస్తుందో తెలుసా, సినిమాటిక్గా చెప్పాలంటే
మీకు ఆ సౌండ్ వినపడినట్టు ఉంటుంది, గుమ్ అని ఇట్లా సౌండ్ వస్తుంటుంది. అది చెస్ట్ మీద ఇట్లా కొట్టినట్టు గుద్దుతున్నట్టు అయితే ఉంటుంది. అలాగా ఈ సౌండ్ ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే ప్లేస్మెంట్, మీరు సబ్వూఫర్ పెట్టుకునే ప్లేస్మెంట్ కూడా సూపర్గా అయితే ఉండాలి. అదర్వైజ్ మీకు ఆ బేస్ అనేది రాదు అండి. నిజంగా చెప్పాలంటే నేను వచ్చేసరికి ఎక్కడ పెట్టాను, అటొక గోడ ఇటొక గోడ ఉంది, ఆ గోడకు ఈ యొక్క బేసు మనకు గుద్దుతుంటుంది. ఆ గుద్దినప్పుడు ఆ యొక్క బేస్ ఇలా పైకి వచ్చినప్పుడు ఒకేసారి ఇలా మొత్తం విడిపోయి మనకు అంటే ఇక్కడ గుద్దినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. అలాంటి రియలిస్టిక్గా నాకైతే అనిపించింది. రియల్గా చెప్పాలంటే అలాంటి బేసు చాలా బాగా అయితే ఉంది. ఈ సౌండ్ బార్ నుంచి డైలాగ్స్ మరియు వోకల్స్ క్వాలిటీ ఎలాగైతే ఉన్నాయంటే మాత్రం చాలా క్లీర్గా అయితే వినపడుతున్నాయి. అంటే ఈ సబ్వూఫర్ అంత డీప్ బేస్ ఇచ్చినా, అంత చెస్ట్ థంబింగ్ బేస్ ఇచ్చినా కూడా సూపర్గా క్లియర్గా ఆడియో అయితే వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వోకల్స్ వినబడుతున్నాయి. అస్సలు మీకు ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. మంచి వోకల్స్ క్లారిటీ అనేది ఈ యొక్క సౌండ్ బార్ నుంచి అయితే వస్తుంది. బ్యాక్ రేట్ స్పీకర్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అంటే మాత్రం బ్యాక్ రేట్ స్పీకర్స్ని నేను వచ్చేసరికి అంటే కొంచెం నేను కంజెస్టెడ్గానే పెట్టాను, అయినా కానీ బ్యాక్ రేట్ స్పీకర్స్లో ఎక్స్ట్రీమ్లీ సూపర్గా వర్క్ అయితే అవుతుంది. అది కూడా నేను నెట్ఫ్లిక్స్ నుంచి చెక్ చేశాను, ప్రైమ్ నుంచి చెక్ చేశాను, ఇంకా సోనీలో ఉండే బ్రావియా పిక్చర్ కోర్ అనే యాప్ అయితే ఉంటుంది కదా, దాంట్లో వచ్చేసరికి DTX ఫార్మేట్లో చెక్ చేశాను. డాల్బీ అట్మాస్ కంటే DTS:X ఫార్మేట్ నెక్స్ట్ లెవెల్ థంబింగ్ ఎఫెక్ట్ బేస్ వస్తుంది, సరౌండ్స్ అయితే వస్తున్నాయి, అండ్ అలాగే వోకల్స్ క్లారిటీ చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. అంటే ట్రూ 5.1 కొడుతుంది సౌండ్. అంటే మనకు సరౌండ్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా మనకైతే రావస్తుందన్నమాట. సో ఒకటి నేను క్లియర్గా చెప్పాలంటే, మనం చిందరబందరగా పెట్టుకొని ఈ సౌండ్ బారు ఇష్టం ఉన్నట్టు పెట్టుకొని ట్రూ 5.1 రావట్లేదు అండ్ బేస్ రావట్లేదు అంటే అది మన తప్పే అవుతుంటుంది. ఎందుకంటే ప్లేస్మెంట్ అనేది ముఖ్యం. నేను చూడండి, నేను ఒకసారి ఒక దగ్గర ఎన్ని విధాలుగా టెస్ట్ అయితే చేశానో, మీ కళ్ళ ముందరే టెస్ట్ అయితే చేశాను కదా. అలాగే మీరు కూడా ట్రై అయితే చేయండి. అప్పుడు మీకు ఇంప్రూవ్మెంట్ బేస్ వస్తుంది, అలాగే బ్యాక్ రేట్ స్పీకర్స్ కూడా వస్తాయి. బ్యాక్ రేట్ స్పీకర్స్ కూడా మనకు 3 feet డిస్టెన్స్లో పెట్టుకొని, అలాగే మన హియర్స్కి బాగా క్లియర్గా వినపడేటట్టు మనకు డిస్టెన్స్ ఉండేటట్టు చూసుకొని పెట్టుకుంటే మాత్రం రియల్ 5.1 సౌండ్ అయితే కొడుతుంది అనమాట. సో మూవీస్కి మాత్రం చాలా బాగా అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే మాత్రం మ్యూజిక్ కూడా వినొచ్చు, బ్లూటూత్ ద్వారా వినొచ్చు, ఇంకా టీవీకి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుని కూడా వినొచ్చు. ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా అయితే వస్తుంది. ఇంకొకటి క్లియర్గా చెప్పాలి అంటే మాత్రం నేనైతే కంపల్సరీ ఈ సౌండ్ బారు రికమెండ్ చేస్తాను. మరి ఎవరికి రికమెండ్ చేస్తాను? మీ టీవీలో డాల్బీ అట్మాస్ అయితే ఉంది, మరి దీంట్లో డాల్బీ అట్మాస్ లేదు, ఓన్లీ డాల్బీ డిజిటల్ వరకు మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. పాస్ త్రూ కూడా మనకు డాల్బీ అట్మాస్ రావట్లేదు కదా. మరి డాల్బీ అట్మాస్ రానప్పుడు మరి డాల్బీ అట్మాస్ టీవీ ఉన్న వాళ్ళ సంగతి ఏంటంటే మాత్రం ఒకటి నేను క్లియర్గా చెప్పాలి. ఏంటంటే అల్లాటప్ప లో బడ్జెట్లో జీబ్రోనిక్స్ బ్రాండ్స్ అయినా కానీ, ఇంకా మోటోలో బ్రాండ్స్ అయినా కానీ, బోట్ బ్రాండ్స్ అయినా కానీ, ఇవన్నీ తీసుకునే దానికంటే నేను క్లియర్గా చెప్పాలంటే ఇలాంటి డాల్బీ డిజిటల్ 5.1 ట్రూగా ఉన్న సౌండ్ బార్ తీసుకుంటే కొద్ది గొప్ప బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. అండ్ అలాగే ఏవైతే బడ్జెట్ రేంజ్లో ఉండే సౌండ్ బార్ యొక్క ఆప్టిమేషన్ లెవెల్ కంటే ఈ యొక్క LG ఆప్టిమేషన్ లెవెల్ క్లియర్ ఆడియో అంటే క్లియర్ వోకాల్స్, డైలాగ్స్ చాలా క్లియర్గా వినపడమే కాకుండా బేస్ని మనం పర్ఫెక్ట్గా సెట్టింగ్ చేంజ్ చేసుకుంటే, ఈక్వలైజర్స్ని చేంజ్ చేసుకుంటే ఏకదమ్గా అయితే వస్తుందన్నమాట. మీకు ట్రూ డాల్బీ 5.1 డాల్బీ డిజిటల్లో 5.1 కావాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇది మోస్ట్లీ 43 inches టీవీకి, 50 inches టీవీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. 55 inches టీవీ దగ్గర పెట్టుకుంటే కొంచెం చిన్నగా అయితే అవుతుంది అనమాట. అంటే డాల్బీ అట్మాస్ ఉంటే, డాల్బీ అట్మాస్లో LGలో కూడా ఉన్నాయి, వాటికి వెళ్ళండి. డాల్బీ అట్మాస్ లేకుండా టీవీస్ యూజ్ చేస్తున్నా, లేకపోతే వీళ్ళలో ఏదో పనికిరాని వేరే అదర్ బ్రాండ్స్ని కొనే కంటే ఈ ప్రీమియం బ్రాండ్స్ని కొంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఈ సౌండ్ బార్ అయితే మీరు మిస్ అయితే చేయకండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి, 600 watts అయితే నేనైతే అనట్లేను, బట్ మీరైతే అనుకోవచ్చు. అండ్ 440 watts అని నేనైతే అనుకుంటున్నాను. మీరు 600 watts అనుకొని తీసుకోండి. ఎందుకంటే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. THD వాల్యూ వచ్చేసరికి ఇక్కడైతే ఉంటుంది, ట్రూగా వచ్చేసరికి 440 watts అని వాళ్ళకి ఇంత క్లియర్గా ఇచ్చినప్పుడు, సో కంపెనీ మార్కెటింగ్ పరంగా 600 watts అనుకుంటుంది, మీరు కూడా 600 wattsలో అయితే ఉండిపోండి. సౌండ్ బార్లో మైనస్ లేవా బ్రో, ఇవన్నీ సూపర్ అయితే అంటున్నావు అంటే మాత్రం ఉన్నాయి, ఖచ్చితంగా అయితే ఉన్నాయి. నేనైతే చెక్ చేశాను, నా అంత పని అంతా ఇదే కాబట్టి నేను సౌండ్ రిమోట్లో ఉండే ప్రతి ఒక్క సెట్టింగ్ని క్లియర్గా చెక్ చేసుకుంటూ
ఉంటే మాత్రమే ఈ యొక్క బేస్ని మనం పెంచుకోవడం, తక్కువ చేసుకోవడం, ఈ బ్యాక్ రేట్ స్పీకర్స్ని పెంచుకోవడం, తక్కువ చేసుకోవడం తెలిసింది. కాకపోతే మీరు అలా చేయరు కదా. మీరు పనికి పోయి వస్తుంటారు, అంటే మన ఆఫీస్కి పోయి వస్తుంటారు, లేకపోతే వేరే బిజినెస్ కానీ ఇవన్నీ చేసుకొని వస్తారు. అవన్నీ చెక్ చేయాలంటే చెక్ చేయలేరు కదా. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఎల్ఈడి డిస్ప్లే అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు యాప్ త్రూ అయితే ఎలాంటి కనెక్టివిటీ అయితే లేదు. నేను చెక్ చేసినంత వరకు లేదు. కాబట్టి ఎల్ఈడి డిస్ప్లే ఇస్తే మనం రిమోట్లో ఒత్తుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి అక్కడ క్లియర్గా కనపడుతుంటుంది. అరే ఇది ఇలా ఉందా, ఇది ఇలా ఉందా, మనం చేంజ్ చేసుకోవచ్చు, ఈ ఆప్షన్ ఇచ్చాడు కదా అని చెప్పేసి చేంజ్ చేసుకోవచ్చు. కానీ అలాంటి ఆప్షన్ మనకు మిస్ అయితే అవుతుంది. సో చాలామంది అక్కడే, అండ్ నాకు పింక్ చేసిన పర్సన్ కూడా అక్కడే ప్రాబ్లం అనమాట. బేస్ని పెంచుకోలేదు అతను, అందుకనే బేస్ అసలు రావట్లేదు అని అయితే అంటున్నాడు. సో ఆప్షన్ లోపల ఉంటుందని తనకు కూడా తెలియదు పాపం. సో ఈ వీడియో ద్వారా తనకు తెలుసుకుంటాడు. అలాగే ఇంకా క్లియర్గా మీకు బేస్ సెట్టింగ్స్ అవన్నీ ఎక్కడ ఉన్నాయని తెలియాలి, ఇంకో వీడియో చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, పక్కా చేస్తాను. సో మొత్తానికి నాకు ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే అనిపించాయి ఈ యొక్క సౌండ్ బార్లో. మరి మీరేమనుకుంటున్నారు ఈ యొక్క సౌండ్ బార్ గురించి కింద కామెంట్ చేయండి. మరి ఈ యొక్క సేల్లో మీరు తీసుకోవాలనుకుంటే ఈ సౌండ్ బార్ తీసుకోవచ్చా అంటే కళ్ళు మూసుకొని మీరు తీసుకోండి. మంచి డాల్బీ ఆడియో సౌండ్ అయితే వస్తుంది ఈ యొక్క సౌండ్ బార్ నుంచి. మరి వీడియోకి లైక్ ఇచ్చి అండ్ హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగురు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.